3 ఏళ్ల వయసులో తప్పిపోయిన బాలుడు 27 ఏళ్ల తర్వాత కన్నవారి చెంతకు చేరాడు. పసి బుగ్గలతో చిరునవ్వులొలికే చిన్నారి జాతరలో తప్పిపోయాడు. ఊహించని విధంగా ఇన్నేళ్లకు తమ కుమారుడు తల్లిదండ్రుల వద్దకు చేరడంతో వారి ఆనందానికి అంతులేకుండా పోయింది. ఈ ఘటన మెదక్ జిల్లా రేగోడులో జరిగింది. ఇరవై 27 ఏళ్ల క్రితం జాతరలో తప్పిపోయిన 3 ఏళ్ల బాలుణ్ణి ఓ జంట అక్కును చేర్చుకుంది. అతన్ని తల్లిదండ్రుల చెంతకు చేర్చే యత్నం చెయ్యకపోగా వారికి పిల్లలు లేకపోవడంతో గుట్టుగా సొంత ఊరు విడిచిపెట్టి మరో ప్రాంతానికి మకం మార్చారు. మెదక్ జిల్లా రేగోడు మండలం పెద్దతండాకు చెందిన దేవులీబాయ్ రూప్ సింగ్ దంపతులకు 4 కుమారులు, 1 కుమార్తె సంతానం. 27 ఏళ్ల క్రితం అల్లాదుర్గంలో బేతాళ స్వామి జాతరకు పిల్లలతో కలిసి రూప్ సింగ్ దంపతులు వెళ్లారు. ఆ జాతరలో చిన్నారి తప్పిపోయాడు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే ఇదే జాతరకు కంగి మండలంలోని బబుల్గావ్ తండాకు చెందిన శ్యామరావు, చాందీబాయ్ దంపతులు కూడా వచ్చారు. అక్కడ తప్పిపోయి ఏడుస్తున్న బాలుణ్ణి చూసి దగ్గరకు తీసుకుని ఓదార్చే ప్రయత్నం చేశారు. అయితే అతడు ఎంతకీ ఏడుపు ఆపకపోవడంతో అతన్ని ఎత్తుకొని తమ వెంట తీసుకెళ్లారు. అప్పటికి వారికి పిల్లలు లేకపోవడంతో ఆ బాలుణ్ణి పెంచుకోవాలని నిర్ణయించుకుని కర్ణాటకలోని సంత్పూర్కు వెళ్లి అక్కడే బాలుడితో పాటు నివసించారు. బాలుడు కొంచెం ఎదిగిన తర్వాత తనను బస్సులో ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించినా, తన తల్లిదండ్రులు ఎక్కడున్నారో చెప్పాలని నిలదీసినా పెంచుకున్న తల్లిదండ్రులు ఏనాడు జవాబు చెప్పే ప్రయత్నం చేయలేదు. బాలుడు ఎదిగిన తర్వాత స్కూలుకు పంపకుండా కూలీ పనులు అలవాటు చేశారు. అదే క్రమంలో అతడు ట్రాక్టర్ డ్రైవింగ్ నేర్చుకున్నాడు. ఇతడికి 10 ఏళ్ల క్రితమే పెంచుకున్న తల్లిదండ్రులు పెళ్లి చేశారు. ఇప్పుడు అతడికి 2 పిల్లలు. అయితే వృద్ధాప్య సమస్యలతో పెంపుడు తల్లిదండ్రులు మరణించటంతో అతడు అక్కడే ఉండాల్సి వచ్చింది. ఇటీవలి దామరి యుద్ధ తండాలో కొందరితో వ్యక్తిగత విషయాలు మాట్లాడే సమయంలో తనను కన్న తల్లిదండ్రులు ఎవరో తెలుసుకున్నాడు. అంతే వెంటనే అమ్మా నాన్నలైన దేవులీబాయ్ రూప్ సింగ్ ను కలుసుకున్నాడు. తను తప్పిపోయిన తర్వాత ఏనాడు శుభకార్యాలకు తీసుకెళ్లలేదని, ఒకవేళ తీసుకెళితే తెలిసిన వారు నిలదీస్తారనే భయంతో సంత్పూర్ను దాటి వెళ్లనివ్వలేదని అతడు చెప్పాడు. ఎట్టకేలకు కన్నవారి చెంతకు చేరుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశాడు. మొత్తానికి ఒక సెంటిమెంట్ సినిమా కథగా సాగిన ఇతడి జీవితంలో చివరికి కన్న తల్లిదండ్రులను చేరుకోవడంతో శుభం కాటు పడినట్టయింది.